హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. నా పేరు కుమార్. ఇంకా నా వయసు మాత్రం 30. అలాగే నా భార్య వయసు 26. మాకు పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది. మేమిద్దరం చాలా హ్యాపీగానే ఉంటాము. కాకపోతే మా అత్త కొద్దిగా గడుసుతనం ఎక్కువ. కానీ అత్త కూతురు కన్నా చాలా అందంగా ఉంటుంది. వాళ్ళిద్దరిని పోలిస్తే పిల్ల ఎందుకు పనికిరాదు అత్త ముందు. అంత అందంగా ఉంటుంది. మేము హైదరాబాద్‌లో ఉంటాము. అత్తయ్య మాత్రం ఊర్లో ఉంటుంది. నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్తాము. అలాగే ఈవినింగ్ నైట్ అలా వస్తాను డ్యూటీ నుండి. అంతవరకే నా భార్య వాళ్ళ అమ్మతో ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. అలా ఉండాలి, ఇలా ఉండాలి, భర్తని ఇలా మలుచుకోవాలని మా అత్తయ్య నా భార్యకు ఎన్నో చెప్పేది. చాలా చాడీలు చెప్పేది. ఇలా మలుచుకోవాలి, చెప్పిన మాట మన అదుపులో పెట్టుకోవాలి అని చెప్పేసి. ఇంకా ఆ మాటలన్నా విన్నా నా భార్య సాయంత్రం రాగానే ఏదో ఒకటి అంటూ, ఇలా వింటలేవు నా మాట, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని ఎన్నో రకాలుగా గొడవలు పెట్టుకునేది. ఒక సైడు ఆఫీస్‌లో ఎన్నో పనుల వల్ల అలసిపోతూ ఉంటాను. వివిధ టాస్కులు, అలాగే మేనేజర్ వాడి ఒత్తిడి నాకు చాలా ఎక్కువైపోయేది. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంటికి రాగానే మా అత్త చెప్పిన చాడీలతో నా భార్య ఇంకా ఎన్నో గొడవలు పెట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా చేసేది. పడుకునేటప్పుడు కూడా మనశ్శాంతి ఉండేది కాదు. అలా యథావిధిగా ఒక భాగమైపోయింది. ఎప్పుడు ఇంట్లో గొడవలు. అలా కారణం ఏదని చూస్తే మా అత్త చెప్పే చాడీల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని నాకు అర్థమైంది. ఇంకా ఏం చేయాలి? అలా అత్తగారిని ఏమనలేను. అలా అంటే మళ్ళీ కూతురు ఇంకా పెద్దగా గొడవ చేస్తుంది. ఎప్పుడురా బాబు ఇదంతా లొల్లి తక్కువయ్యేది అనుకున్నాను. ఎప్పుడు గానీ కాపురం విషయంలో అత్త గానీ, తల్లి గానీ ఎప్పుడు జోక్యం చేసుకోవద్దు. అలా చేసుకుంటే మగవారికి ఎప్పుడూ సంతోషం, హ్యాపీనెస్, ఏ రకమైన సుఖమూ ఉండదు. ఎలాగో బయట అంతా హార్డ్ వర్క్ చేసి వస్తారు. ఇంట్లో కూడా సుఖం లేకపోతే ఎలా? ఇంకా జీవితం ఎందుకు? అనే విధంగా మగవాళ్ళకుంటుంది. అలా మా అత్త చెప్పే చాడీలన్నీ దాన్ని పట్టించుకుంటూ నా భార్య ఇలా చేస్తూ ఉండేది. ఇంకా మాకు పిల్లలు లేరు. తర్వాత ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి మా అత్తయ్య హైదరాబాద్ వచ్చింది. అలాగే 2, 3 రోజులు మా ఇంట్లో ఉందాము తన కూతురుతో అని చెప్పేసి వచ్చింది. ఇంకా తర్వాత ఫంక్షన్‌కి వెళ్ళిన తర్వాత అత్తయ్య మా ఇంటికి వచ్చింది. అలా 2 రోజులు గడిచింది. తర్వాత నా భార్య ఏదో పనుంది, ఏదో షాపింగ్ అని చెప్పేసి తన ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళొస్తానని చెప్పింది. అలాగే వచ్చే వరకు సాయంత్రం అవుతుందని చెప్పేసి వెళ్ళింది. ఆ రోజు నాకు సెలవు. అలాగే అత్తయ్య ఇంట్లోనే ఉంది. నా భార్య అలా వెళ్ళిపోయింది. ఇంకా నేను ఏదన్నా అడుగుదామా? ఎలా ఈమె సంగతి చెప్పాలి? ఎలా ఈమె వల్ల మాకు గొడవలు ఆగుతాయని ఆలోచిస్తూ ఉన్నాను. ఏ రకంగా గొడవ చేశానంటే మళ్ళీ కూతురుకు చెప్తుంది. ఇలా అడిగాడు, ఇలా గొడవ చేశాడు నీ భర్త అని అంటుంది. మళ్ళీ అలా ఆలోచించాను. ఇంకా మా అత్తయ్య ఒక బెడ్రూమ్‌లో పడుకొని ఉంది. కానీ చాలా అందంగా ఉంటుంది. ఆమె అందానికి, ఆమె చెప్పే గొడవలు పెట్టే మాటలకి ఏం సంబంధం ఉండదు. ఇంత అందమైన అమ్మాయిని మా మామయ్య అంత ఈజీగా వదిలిపెట్టినట్టున్నాడు. ఎక్కువ యూజ్ చేయలేనట్టున్నాడు అని అనుకున్నాను. ఏ రకంగా దీన్ని అణచాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా బెడ్రూమ్‌లో తలుపు తెరిచి చూస్తాను. తను గాఢ నిద్రలో ఉంది. కానీ తను మాత్రం వంపు సొంపులు చాలా అందంగా ఉన్నాయి. దాని కూతురు కన్నా అత్తయ్య చాలా అందంగా ఉంది. ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎలాగైనా దీని పొగరు దించాలనుకున్నాను. ఏ రకంగా చేసినా దీని పొగరు తగ్గేటట్లు లేదు. ఒక ప్లాన్ వేశాను. ఇంకా దీన్ని ఖచ్చితంగా నేను అనుభవించాల్సిందే. ఆ రకంగా అయినా సరే దీన్ని తాట తీసి దీన్ని నా వశం చేసుకొని ఆ రకంగా దీన్ని వంచాలని అనుకున్నాను. ఇంకా ఆలోచన లేకుండా వెంటనే వెళ్ళిపోయాను. అత్తయ్య ఫుల్లు గాఢ నిద్రలో ఉంది. నేను ఇంకా అత్తయ్య పక్కన పడుకున్నాను. తను చాలా ఫుల్‌గా నిద్రలో ఉంది. ఇంకా తన పైన చెయ్యి వేశాను. తను మెలకువ రాలేదు తనకి. ఇంకా నడుం పైన చేతి వేశాను. తర్వాత చిన్నగా ఎద సంపదల మీద
చేయి వేసి పట్టుకున్నాను. వెంటనే అత్తయ్య కళ్ళు తెరిచి చూసింది. ఇంకా నేను ఏమన్నా చేస్తుందేమో, ఏమన్నా గట్టిగా అరుస్తుందేమో, లేకపోతే కోప్పడుతుందేమో, లేదా నా భార్యకి చెప్తుందేమో అనుకున్నాను. ఇంకా ఏంటి, ఏం చేస్తున్నావు అని అడిగింది అత్తయ్య. ఏం లేదు అత్తయ్య అన్నాను. వెంటనే నువ్వు ఎక్కడెక్కడ చేతులు వేస్తున్నావు, అయినా నా పక్కన ఎందుకు పడుకున్నావు అని అడిగింది అత్తయ్య. నాకేం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు, ఏం తోచాలో అర్థం అవ్వట్లేదు. అలాగే సైలెంట్గా ఉండిపోయాను. చెప్పనా నా కూతురికి నువ్వేం చేస్తున్నావో అని సీరియస్గా అనేసరికి ఒక్కసారి నాలో వణుకు పుట్టేసింది. ముందుగా ఆలోచించకుండా నేను ఎలాగైనా దీని అంతు తేల్చి దీన్ని వంచాలి అనుకున్నాను. దాని కోపం మొత్తం, నా పెళ్ళనుకున్న కోపం మొత్తం దీని అంచితే తగ్గుతుందనుకున్నాను. కానీ అత్తయ్య అలా అనేసరికి ఒక్కసారిగా నా ఒళ్ళు మొత్తం జిల్లుమంది. తను ఏమన్నా నేను సైలెంట్గా అలాగే ఉండిపోయాను. తర్వాత అత్తయ్య నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకుంది. నాకు షాకింగ్ అయిపోయాను. అలాగే చూస్తూ ఉన్నాను. ఏంటి ఇది నిజమేనా అనుకున్నాను. కానీ అత్తయ్య, అల్లుడు నీ వాతం చాలా బాగుంది, నీ స్పర్శ నాకు చాలా నచ్చింది అల్లుడు. ఇంకా నా వల్ల అవ్వట్లేదు అల్లుడు. మీ మామతో నాకు ఇన్ని రోజులు ఎలాంటి సుఖం లేదు, చాలా రోజులయ్యింది. కానీ నాలో కోరికలు మాత్రం అలాగే ఉన్నాయి. ఏజ్ ఎక్కువవుతున్న కొద్దీ కోరికలు పెరుగుతాయంట. నాలో కోరికలు పెరుగుతున్నాయి. కానీ మీ మామలో అలా చేయడానికి అలా మొత్తం తనకి ఓపిక లేకుండా తగ్గిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కానీ నువ్వు ఇప్పుడు నా మీద చేయి వేయంగానే నా నరాలు మొత్తం ఒకటేసారి లేచి నించున్నాయి. ఇక నేను ఆగలేను అల్లుడు, నా పని కానివ్వు అని అత్తయ్య అంటుంది. నేను వెంటనే ఏం మాట్లాడుతుందో నాకే అర్థం అవ్వట్లేదు. నేను చేద్దాం అనుకునేది ఒకటి, తను ఈ రకంగా కోఆపరేట్ చేస్తుంది అని నేను అసలు అనుకోలేదు. నాకు అనుకూలంగా మాట్లాడుతుంది అనుకోలేదు. కానీ అత్తయ్యని మాత్రం చూస్తే ఏజ్ చాలా ఉన్నా కానీ తన అందచందాలు, వంపు సొంపులు కేక పుట్టించేలాగా ఉన్నాయి. ఇంకా ఆ మాత్రం హింట్ ఇస్తే ఆగిపోతారా ఏమన్నా అబ్బాయిలు, చెలరేగెత్తిపోతారు. ఇంకా నేను అత్తయ్య గట్టిగా వాటేసుకొని తన ఎద సంపద మీద చేతులు పెట్టేశాను. ఇక లైట్ ఆఫ్ చేసి ఆ పని పూర్తిగా కానిచ్చేశాను. కానీ ఎంత సుఖం ఉందో ఏ మాటకా మాట చెప్పుకోవాలి. కానీ పిల్ల కన్నా తల్లియే చాలా అందంగా ఉంది. ఆ విషయంలో కూడా ఎక్కువ కోఆపరేట్ చేసి మా అత్తయ్య చాలా కోఆపరేట్ చేసింది. ఇక చాలా సుఖంని నాకు తను ఇచ్చింది. అలా చాలా హ్యాపీగా 2-3 సార్లు పని అయిపోగొట్టేశాం ఈవినింగ్ వాళ్ళ కూతురు వచ్చేవరకి. ఆ రకంగా ఇంకా అత్తయ్య కూడా నా మీద కూతురికి చాడీలు చెప్పడం బంద్ చేసింది. అప్పటినుంచి నాకు వాళ్ళ కూతురికి కూడా గొడవలు తక్కువయ్యాయి. కానీ నేను అత్తయ్య మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. నా కోసం అత్తయ్య హైదరాబాద్ చాలాసార్లు వచ్చిపోతూ ఉండేది. తన కూతుర్ని బయటికి పంపించి ఏదో ఒక పని మీద మేము పని కానిచ్చేవాళ్ళం. అలా నేను అత్తయ్యకి సుఖాన్నిస్తుండే, అత్తయ్య నాకు స్వర్గం చూపిస్తుండే. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.